చంద్ర. డీటెయిల్ చూస్తే రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని మహబూబ్ నగర్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు సబ్సిడీ ద్వారా ఎరువులు ఇస్తున్న ఘనత మోదీకే దక్కుతుందన్నారు. ఉజ్వల పథకం ద్వారా పేదలకు ఉచిత గ్యాస్ కలెక్షన్లు ఇస్తున్నట్లు వివరించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డీకే అరుణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా? ఫ్రీ కనెక్షన్లు ఊర్లో తీసుకున్నారా? ఈ ఊర్లో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చిన ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఇంకా ఉండరా? గ్యాస్ కనెక్షన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇప్పటిదాకా ఎవరైతే గ్యాస్ కనెక్షన్ తీసుకోలేదో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కింద అందరికి కూడా ఫ్రీ గ్యాస్ కనెక్షన్లు నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు. మరి అవన్నీ కూడా ఆన్లైన్ లో చేసుకుంటే వస్తాయి. గ్యాస్ కంపెనీ కాడికి పోతే మీ ఆధార్ పెడితే ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా గ్యాస్ కంపెనీ కాడికి పోతే ఆ గ్యాస్ కనెక్షన్ మనం తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తాం ఎట్లా తీసుకోవాలా, ఏం చేయాలనేది. ఈ వారం అయితే ఎలక్షన్లు అయిపోతాయి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. మళ్ళీ నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి ఆయనే అవుతారు. ఇక్కడ ఆయన ఆశీర్వదించి పంపిన మరి మీ అందరి పాలమూరు బిడ్డ, మరి మీ అక్క చెల్లి అనుకోని మీ అందరు కూడా మరి మీ డీకే అరుణమ్మను కమలం గుర్తు మీద ఓటేసి గెలిపియండి. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని, కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని పేదవాళ్ళకు అందించేటటువంటి విధంగా అరుణమ్మ మీకు పనిచేస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. రైతులకు ఇలా కిసాన్ సమ్మాన్ నిధి వస్తుంది. రైతులకు మోదీ పైసలు పడుతున్నాయి. 6,000, 2,000, 2,000, 2,000 3 సార్లు ఇస్తాడు.